జిల్లాలోని జగనన్న కాలనీలో పక్కా గృహ నిర్మాణాల్లో పురోగతి సాధనకి అధికారులు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశించారు. గృహ నిర్మాణాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలపై డివిజన్, మండలం, గ్రామ సచివాలయాల స్థాయిలోని అధికారులతో వీక్షణ సమావేశం ద్వారా సమీక్షించారు. పక్కా గృహాలు నిర్మించుకున్నట్టు లబ్ధిదారులకి తక్షణమే బిల్లులను చెల్లించాలని తెలిపారు. వివిధ దశల్లో ఉన్న గృహాలు జూలై నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులకు వ్యతిరేకంగా నిర్దేశించిన లక్ష్యాలు 2 వారాల్లో తప్పనిసరిగా చేరుకోవాలన్నారు. గృహ నిర్మాణాల్లో పురోగతి సాధించలేకపోతున్న సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని తెలిపారు. జలజీవన్ మిషన్ పనులకు సంబంధించిన బిల్లులు 2 వారాల్లో అప్లోడ్ చేయాలన్నారు. సమావేశంలో ఈ వీక్షణ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, డిఆర్ఓ కె లక్ష్మీ శివజ్యోతి, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇంకా ఈసారి హౌసింగ్ సంబంధించి స్టేజ్ కన్వర్షన్లో కొత్త హౌసెస్ వచ్చాయి. వాటిని నాన్ స్టాండర్డ్ వచ్చి బీబీఎల్కి వాళ్ళు జియో ట్యాగ్ చేసుకుని వల్ల ఎక్కువ ప్రోగ్రెస్ వచ్చింది. దట్ ఈస్ 1 పాయింట్. బట్ అదర్ దాన్ దట్ ఆల్సో బీబీఎల్ అండ్ అబోవ్ తీసుకున్నా కూడా మనం ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎవరికి ఇచ్చిన టార్గెట్ వాళ్ళు అచీవ్ కాకపోతే మనం ఎప్పుడు లాస్ట్లోనే ఉంటాం. సో కైండ్లీ మీ టార్గెట్ సంబంధించి ఎంపీడీఓస్ మీరు లీడ్ చేసుకోవాలి. I need not to ask your AE housing or your engineering assistants. That is your duty, not me. But అక్కడ మూమెంటం కోసం అక్కడ కొద్దిగా వాళ్ళకి అట్లీస్ట్ ఈ వర్క్ ఉందని చెప్పడానికి మాత్రమే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ దగ్గర చెప్తున్నాను. బట్ ఇట్ ఈస్ బేసిక్ డ్యూటీ, బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆల్ ఎంపీడీఓస్ కన్సర్న్ ఆఫ్ మండల్, ఎస్పెషల్లీ వేమూరు కాన్స్టిట్యుయెన్సీ అండ్ రేపల్లె. సో అక్కడ ఎవరైతే స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, మండల్ స్పెషల్ ఆఫీసర్స్, ఎస్పెషల్లీ ఇష్యూస్ నేను నెక్స్ట్ వీక్ మీటింగ్ పెడతాను మండల్ స్పెషల్ ఆఫీసర్స్తో. కేవలం హౌసింగ్ లేఅవుట్స్ మీదే పెడతాము. అలాగే ప్రతి లేఅవుట్ 200 అండ్ అబోవ్ ప్రతి లేఅవుట్కి ఒక స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు. సో ఎవ్రీ వీక్ మీతో రివ్యూ ఉంటుంది. యూ హ్యావ్ టు టెల్ ది ప్రాబ్లమ్స్, వాట్ ఆర్ ది ఇష్యూస్ అండ్ వాట్ ఈస్ ది ఓన్లీ ఇష్యూస్ మీద ఉంటుంది. సో దట్స్ వై ఎంపీడీఓస్ లీడ్ చేయాలి. మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ప్రాపర్గా గైడ్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకుంటేనే మీకు వర్క్ అవుతుంది. సీజన్ వర్షన్ చేశారు. ఓవరాల్గా రేపల్లె డివిజన్లో 24% చేశారు. సార్ మనకి కొంత బిల్డింగ్ ప్రాబ్లం ఉంటే కొంచెం ప్రపోజల్స్ కూడా పంపించుకున్నాం సార్. అక్కడ చెరువులు ఎండిపోయిన చెరువులు ఉంటే కూడా ఆ ప్రాబ్లం కూడా షార్ట్ అవుట్ చేసేది. పీడీ గారు ఒకసారి మీరు ఆ శాంక్షన్స్ ఏమైనా తీసుకుని తొందరగా పంపించండి. దెన్ సెకండ్ పాయింట్ ఈజ్ ఎవరైతే ఇప్పుడు మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో అండ్ దెన్ ఎండిఓస్ ఉన్నారో వాళ్ళతో మీరు డైలీ టెలికాన్ఫరెన్స్ చేసుకోండి. 6 మంది 7 మంది ఉంటారు, మా అయితే 12 మంది ఉంటారు. వాళ్ళు మీరు డైలీ టెలికాన్ఫరెన్స్ చేసుకొని ఏ ఇష్యూ ఎంతవరకు వచ్చింది, ఇలా డే వైజ్ మానిటరింగ్ జరగకపోతే జరగదు. టాప్ టు బాటమ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గర నుంచి మండల స్పెషల్ ఆఫీసర్స్ దాకా అండ్ దెన్ డివిజన్ లెవెల్ ఆర్డీఓస్ అండ్ డిఎల్డీఓస్ దాకా ఇది ఒక ఫేజ్లో వెళ్తేనే మూమెంటం వస్తుంది. సో సంవాట్ బేసికలీ కొద్దిగా ఫేజ్ పెరిగింది. లాస్ట్ వీక్ కంటే ఒక 100-200 దాకా ఎక్స్ట్రా చేశాం.